త్వరలో టీడీపీ మహానాడు జరగబోతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మహానాడును కడపలో జరపబోతున్నారు. జరగబోయే మహానాడులో కడప బాంబుల్లాంటి విషయాలేం పేలుతాయో, ఎవరి గుండెల్లో మంటలు రేగుతాయో, ఆ తర్వాత పరిణామాలు ఎలా దారితీస్తాయోనని అంశంపై టీడీపీ సానుభూతి పరులో ఓ రకమైన ఆందోళనతో కూడిన చర్చ జరుగుతోంది. అదేమంటే సీనియర్లను సైడ్ చేస్తే ఎలా అనేది ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్. పెద్దలను గౌరవించాలని చెబుతారు, కానీ ఇప్పుడు టీడీపీలో ఆ పెద్దలకు సరైన గౌరవం లభించడం లేదనే చర్చ నడుస్తోంది. పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలి అంటారు. కానీ రాజకీయాల్లో సీనియర్ జూనియర్ కాంబినేషన్ లేనిదే పార్టీ నడవడం కష్టం, రాజకీయాలు చేయడం కష్టం. దీనికి తాజా ఉదాహరణ వైసీపీనే. రాజకీయ పార్టీని నడిపే విషయంలో అంతగా అవగాహన లేని కారణంగా విఫల నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ముద్ర వేయించుకున్నారు. ఇప్పుడంతా పార్టీలో సీనియర్ల సంగతి ఏంటి అనే అంశం చుట్టే తిరుగుతోంది. పార్టీలో ఏ ఇద్దరు కలిసినా పార్టీలో సీనియర్ల సంగతి ఏంటి అనే దిశగానే చర్చ జరుగుతున్న వాతావరణమే కనిపిస్తోంది. పార్టీలో సీనియర్లుగా ఉన్నవారు నెమ్మదిగా సైడ్ కావడమో లేదా పార్టీ అధిష్టానమో సైడ్ చేయడమో జరుగుతోంది. పార్టీతో ప్రస్తుతం అంటీ ముట్టనట్టుగా ఉంటోన్న సీనియర్ల జాబితా రోజురోజుకు పెరుగుతోంది. ఒకప్పుడు పార్టీ అధినాయకత్వానికి కళ్ళు ముక్కు చెవులుగా ఉన్న యనమల, అశోక్ గజపతిరాజు, కళా వెంకట్రావు వంటి వారు ఇప్పుడు పార్టీ కార్యకలాపాలతో టచ్ మీ నాట్ అన్నట్టుగానే ఉంటున్నారు. ఇక సీనియర్లుగా ఉండి సరైన పదవులు రాకుండా ఉన్నవారి జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. వీరు గడిచిన ఎన్నికల్లో గెలిచారు. అయినా వీరికి ఎలాంటి మంత్రి పదవులు దక్కలేదు. వీరిలో సోమిరెడ్డి, గోరంట్ల మినహా మిగిలిన ఇద్దరూ పెద్దగా యాక్టివ్గా కనిపించడం లేదు. సోమిరెడ్డి తన వారసుడికి సరైన దారి చూపించాల్సిన అవసరం కనిపిస్తోంది. అలాగే గోరంట్ల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికైతే ఆయనకు వారసులనే విధంగా ఎవరినీ ప్రొజెక్ట్ చేయలేదు. ఓ విధంగా చెప్పాలంటే 2029 ఎన్నికల నాటికి గోరంట్ల సైడ్ అయిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ నేతగా ఉన్న అయ్యన్న పాత్రుని స్పీకర్ చైర్లో కూర్చోబెట్టడం ద్వారా ఆయన నోటికి తాళం వేసేసే పరిస్థితి. వచ్చే ఎన్నికల నాటికి అయ్యన్న తప్పుకుని వారి కుమారులు తెర మీదకొచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన దేవినేని ఉమా పరిస్థితి అయితే కొడిగట్టిన దీపంలా మారింది. కానీ ఆయన మాత్రం పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఇక కంభంపాటి రామ్మోహన్ ఢిల్లీ స్థాయిలో కంభంపాటికి ఉన్న పేరు పరపతి సామాన్యమైంది కాదు. ఇప్పటికీ ఢిల్లీ స్థాయిలో టీడీపీకి కంభంపాటి తరహాలో లాబింగ్ చేసేవారు లేరు. వివిధ జాతీయ పార్టీలకు చెందిన అగ్ర నాయకులతో, ఆ పార్టీల అధిష్టానాలతో నేరుగా మాట్లాడగల, సంప్రదింపులు జరపగల నేర్పరితనం కంభంపాటికి ఉంది. కానీ కంభంపాటి సేవలను హైకమాండ్ సరిగా వినియోగించుకోవడం లేదనే చెప్పాలి. ఇలాంటి వారంతా సైడ్ అయిపోతే పరిస్థితి ఏంటనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.